బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాల నియామక ప్రక్రియకు ఇప్పటికే బ్రేక్ పడింది. అయితే గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు స్టే విధించగా సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా 19 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక నిరుద్యోగ అభ్యర్థి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వీటితో పాటు 2 నిర్దిష్ట పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసిన కొందరు అభ్యర్థులు అధికంగా ఎంపికయ్యారని ఆరోపిస్తూ మరో 20 మంది అభ్యర్థులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇవాళ హైకోర్టులో జరగనున్న విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించనుంది. టీజీపీఎస్సీ వాదనలను పరిగణలోకి తీసుకుని హైకోర్టు స్టే ఎత్తివేస్తుందా లేదా సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సమర్థిస్తుందా అనేది వేచి చూడాలి. ఈ కేసుపై వెలువడే తీర్పు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాల నియామక ప్రక్రియకు ఇప్పటికే బ్రేక్ పడింది. అయితే గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు స్టే విధించగా సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇక సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా 19 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక నిరుద్యోగ అభ్యర్థి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు 2 నిర్దిష్ట పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసిన కొందరు అభ్యర్థులు అధికంగా ఎంపికయ్యారని ఆరోపిస్తూ మరో 20 మంది అభ్యర్థులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇక ఇవాళ హైకోర్టులో జరగనున్న విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించనుంది.
టీజీపీఎస్సీ వాదనలో పరిగణలోకి తీసుకుని హైకోర్టు స్టే ఎత్తివేస్తుందా లేదా సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సమర్థిస్తుందా అనేది వేచి చూడాలి. ఈ కేసుపై వెలువడే తీర్పు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.